ప్రైజ్ లార్డ్, షాలోమ్. మరి ఒకసారి మీ అందరినీ నైట్ మెడిటేషన్లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఐ ఆల్వేస్ సే జాషువా 1:8, మెడిటేట్ ఆన్ హిస్ లా డే అండ్ నైట్ సో దట్ యుల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. ఈరోజు మనం జాషువా 1:7 కూడా చదువుదాం. అందులో ఏమని రాయబడి ఉందో ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క వర్డ్ని మీరు వింటే మీకు అర్థమవుతుంది దేవుడు మనిషితో ఏం చెప్పాలనుకున్నాడు ఈ వర్సెస్ ద్వారా. సక్సెస్ఫుల్గా ప్రాస్పరస్గా మారడము అని అంటే డబ్బులు సంపాదించడం, ఈ లోకంలో గొప్పగా మారడమే కాకుండా దేవుని రాజ్యానికి సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి దేవునితో ప్రాస్పరస్ లైఫ్లో కూడా మనం ఉండగలం. అండ్ ఈ లోకంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ అన్నిటి నుంచి కూడా దేవుడు మనకు ఒక కీ ఇచ్చాడు. అదే వర్డ్. దేవుని యొక్క వాక్యం ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ అలైవ్, జీవము గలది, ఎప్పుడు కూడా అది నశించిపోనిది దేవుని యొక్క వాక్యం. కాబట్టి గాడ్స్ వర్డ్ ఈజ్ యాక్టివ్ అండ్ అలైవ్ అండ్ ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, 2 అంచులు గల ఖడ్గం అని మనకి వాక్యం చెప్తుంది. కాబట్టి జాషువా 1:7లో ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దామండి. బీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్, ధైర్యం కలిగి ఉండాలి. బీ కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద లా మై సర్వెంట్ మోజెస్ గేవ్ యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వర్డ్ని మనం వింటాము, బీ కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద లా మై సర్వెంట్ మోజెస్ గేవ్ యూ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేత ఇయ్యబడిన, మోజెస్కి ఇయ్యబడిన లా, ఆ ఒక్క లా మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒబే చేయాలి అని ఉంది. ఒబీడియన్స్ ఈజ్ అ కీ ఫర్ ఎ సక్సెస్ఫుల్ అండ్ ఎ ప్రాస్పరస్ లైఫ్ అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏమని రాయబడింది? బీ కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద లా మై సర్వెంట్ మోజెస్ గేవ్ యూ, డు నాట్ టర్న్ ఫ్రమ్ ఇట్ టు ది రైట్ ఆర్ ద లెఫ్ట్. కుడికి కానీ ఎడమకి కానీ తప్పుకోకండి, చెప్పిన దారిలో నడవండి, ఒబీడియన్స్ కలిగి ఉండండి. దెన్ యూ మే బీ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. మీరు సక్సెస్ఫుల్గా ప్రాస్పరస్గా మారుతారు అని చెప్పేసి ఈ వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే ఒబీడియన్స్ గురించి చెప్తుంది ఇక్కడ వాక్యం. కాబట్టి ఎప్పుడు జాషువా 1:8 చదువుతుంటాం. ఒబీడియన్స్ ఎప్పుడు మనము ఒబీడియంట్గా ఉంటామో అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా ధ్యానించగలం, సరిగ్గా దాన్ని మెడిటేట్ చేయగలం. అందుకనే నెక్స్ట్ వర్స్లో ఏమని ఉంది చూడండి, కీప్ దిస్ బుక్ ఆఫ్ లా ఆల్వేస్ ఆన్ యువర్ లిప్స్. నీ యొక్క పెదవుల మీద దేవుని యొక్క వాక్యం ఎప్పటికీ కూడా ఉండాలి. మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్, రాత్రింపగలు నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. సో దట్ యూ మే బీ కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఇట్. ఏదైతే నువ్వు ఒబే చేసి దేవుని యొక్క వాక్యాన్ని విని స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్గా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని ధ్యానించడం మునాన్న వాట్ ఎవర్ యూ రెడ్ ఇన్ ద వర్డ్ యూ విల్ కీప్ దట్ ఇన్ టు ప్రాక్టీస్. ఏదైతే నువ్వు చదువుతావో, ధ్యానిస్తావో, అది నువ్వు హార్ట్లోకి తీసుకుంటావో, ఆ వాక్యాన్ని ఒబే చేస్తావో, దెన్ you will keep the book of law into practice. That is possible. ఏది చేయకుండా ఒక వాక్యం వినగానే యూ కాంట్ పుట్ దట్ ఇంటూ ప్రాక్టీస్. ప్రతిదీ కూడా మనం తీసుకొని వెళ్ళి వెంటనే ప్రాక్టీస్లో పెట్టలేము. ఎప్పుడు పెట్టగలము అని అంటే when you have a obedient heart, first one, and when you meditate on his word, ధ్యానిస్తూ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని. తద్వారా యూ విల్ కీప్ ద బుక్ ఆఫ్ లా ఇన్ టు ప్రాక్టీస్. ఏదైతే చదువుతావో, ఏదైతే ధ్యానిస్తావో, ఏదైతే ఒబీడియంట్ కలిగి వింటున్నావో దేవుని యొక్క వాక్యాన్ని, దాన్ని నువ్వు ఆచరణలో పెట్టే వ్యక్తిగా ఉంటావు. దెన్ ఇఫ్ ఈజ్ దాట్ అండ్ దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ అని వాక్యం చెప్తుంది. మనకి సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి, ప్రాస్పెరిటీ కావాలి. ఈ యొక్క ప్రపంచంలో మనం బతికినప్పుడు ఎప్పుడు రిచ్గా ఉండాలి, ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు నేను సక్సెస్ఫుల్గా మారుతాను. ఇప్పటి నుంచి 5 years, అందుకే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కూడా చాలామంది అలానే అడుగుతుంటారు, ఇప్పుడు నుంచి నువ్వు 5 yearsలో నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు అని చెప్పేసి. అంటే అందరికీ ఒక రిచ్ లైఫ్ కావాలి, ఒక ప్రాస్పరస్ లైఫ్ కావాలి. కానీ అటువంటి జీవితం కావాలి అని అంటే యూ షుడ్ ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్. దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నువ్వు నడిచినప్పుడే, వెన్ యూ ఒబే, వెన్ యూ మెడిటేట్, when you keep the book of law into practice, then you will be successful and prosperous. కాబట్టి మీరు చూడండి, చాలామంది అదే దేవుణ్ణి పూజిస్తారు, చాలామంది అదే దేవుణ్ణి ఆరాధిస్తారు, అదే చర్చ్కి వెళ్తారు,
కొంతమంది ఆశీర్వదింపబడతారు, అందరూ ఆశీర్వదింపబడరు. ఎందుకు అని అంటే వింటారు, ఒక చెవు ద్వారా విని ఇంకొక చెవు ద్వారా వదిలేస్తారు. ఐ ఆల్వేస్ సే దట్ రెవల్యూషన్ మన చర్చ్, లాస్ట్ చర్చ్ లవోదిసియా చర్చ్గా ఉన్నాం మనమందరం. కాబట్టి మనము లూక్ వామ్గా ఉన్నాం, లూక్ వామ్ క్రైస్తవులుగా ఉన్నామంటే నునివెచ్చని క్రైస్తవులుగా ఉన్నాం. కాబట్టి దేవుని మీద ఆనుకోకుండా మన సొంత శక్తిని ఆధారపడి దేవుని యొక్క కమాండ్మెంట్స్ని వినకుండా ఒబే చేయకుండా మనకి నచ్చినట్టుగా మనం బతుకుతున్నాము. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, అయితే వేడిగా ఉండు, లేదంటే చల్లగా ఉండు, నునువెచ్చగా ఉంటే నేను నిన్ను ఉమ్మివేస్తాను అని అన్నాడు. బీ హాట్ ఆర్ కోల్డ్, డోంట్ బీ అ లూక్ వామ్ పర్సన్. అంటే మొత్తాన్ని దేవుని ఆనుకొని బతుకు, లేదంటే దేవుని తెలియని వ్యక్తిగా ఉండు. కానీ తెలిసి తెలియని వ్యక్తిగా ఉండి నోటికి వచ్చింది చేసేసి చేతికి వచ్చింది చేసేసి దేవుడు మళ్ళీ నన్ను ఆశీర్వదించలేదు, దేవుడికి నేను నచ్చలేదని చాలా మాట్లాడుతూ ఉంటాం మనం. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏదైతే ఒకటి చేస్తారో దానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. దేవుడు మనల్ని ఒక డిజైన్ ద్వారా మనల్ని భూమిలో సృష్టించారు. ఆయన యొక్క సొంత స్వరూపంలో మనల్ని సృష్టించారు. మనకంటూ ఒక పర్పస్ని పెట్టాడు దేవుడు. కాబట్టి మనం చూసుకుంటే ఆ ఒక్క పర్పస్లో మనం ముందుకు పరిగెడుతున్నాం. మన ముందు పెట్టిన రేస్లో మనం పరిగెట్టేటప్పుడు మనకి ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుడు మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎన్నో వాక్యాలు ఉన్నాయి మనకి బైబిల్లో, సో మెనీ వర్సెస్ ఆర్ దేర్. అన్ని దేవుని ప్రేమనే చూపిస్తున్నాయి మనకి. కానీ దేవుని ప్రేమతో పాటు ఆయన యొక్క ప్రేమని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. వీ షుడ్ obey whatever God has given, the instructions that is written in the Bible. That is the key for all of your blessings. మీకు బ్లెస్సింగ్స్ రావాలన్నా, అబెండెంట్ బ్లెస్సింగ్స్, అబెండెంట్ ప్రాస్పెరిటీ, నెట్ బ్లెస్సింగ్స్ కావాలన్నా, దెన్ యూ షుడ్ లిజన్ టు హిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ హీడ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కీప్ ద బుక్ ఆఫ్ లా ఇన్ టు ప్రాక్టీస్ అని రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు మెడిటేషన్ వర్డ్ ఇట్స్ ఫ్రమ్ జాన్ చాప్టర్ 6లో మనం చూసుకుంటే జీసస్ ఫీడ్స్ 5,000 గురించి మనం అక్కడ చదువుకున్నాం. ఈ యొక్క కథ అందరికీ తెలిసింది. ఈ యొక్క స్టోరీ చాలామందికి తెలుసు. మనకి ఇది చిన్నప్పుడు లెసన్లో కూడా ఉంది. సో ఇక్కడ దేవుడు ఇక్కడ ఒబీడియన్స్ యాక్ట్ ఎక్కడ కనపడింది, దేవుడు ఇక్కడ ఏం చెప్పారు శిష్యులకి, ఎటువంటి బ్లెస్సింగ్స్ని వాళ్ళ ఒక క్రౌడ్ పొందుకున్నారు, ఇక్కడ మనం ఈరోజు ధ్యానిద్దామండి. Sometime after this, Jesus crossed to a far shore of Sea of Galilee, and a great crowd of people followed him because they saw the signs he had performed by healing the sick. గ్రేట్ క్రౌడ్, చాలామంది జనాంగం దేవుణ్ణి ఫాలో చేస్తూ వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు చాలా బాధతో అక్కడికి వెళ్ళినట్టుగా ఆ ముందు వర్సెస్లో మనం చూసుకుంటే జాన్ ద బ్యాప్టిస్ట్ని బిహెడ్ చేసిన విధంగా మనం చూస్తున్నాం. అక్కడ హెరోద్ గురించి రాయబడి ఉంటుంది. ఆ ముందు చాప్టర్లో అది చెరిగిన పిమ్మట అని ఉంటుంది. దేవుడు ఒక విల్డర్నెస్లో వెళ్ళి అక్కడ ఒక మౌంటైన్ సైడ్కి వెళ్ళి దేవుడు అక్కడ ఉన్నప్పుడు, సీ ఆఫ్ గలీలీ దగ్గర ఉన్నప్పుడు, తన శిష్యులతో ఉన్నప్పుడు దేవుడు ఆ ఒక్క ఇన్సిడెంట్లో దేవుణ్ణి ఫాలో అవుతూ వచ్చారంట. ఎందుకు అనంటే దేవుడు చేసిన మిరాకిల్స్ని విని చూసి అక్కడికి చాలామంది క్రౌడ్ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారంట. దేవుడు ఎవరిని పిలవలేదండి, కానీ దేవుని యొక్క మహత్కారాలు విని చూసి వాళ్ళు ఆ ఒక్క క్రౌడ్ అక్కడికి కదిలి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బై హీలింగ్ ద సిక్ అని ఉంది అక్కడ. దెన్ జీసస్ వెంట్ అప్ ఆన్ అ మౌంటైన్ సైడ్ అండ్ సాట్ డౌన్ విత్ హిస్ డిసైపుల్స్. ద Jewish Passover festival was near. When Jesus looked up and saw a great crowd coming toward him, he said to Philip, "Where shall we buy bread for these people to eat?" జీసస్ అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ఒక్క కొండ మీద అక్కడ ఇంత పెద్ద క్రౌడ్ని చూసినప్పుడు ఫిలిప్ని అడిగారంట, తన డిసైపుల్ని అడిగారంట. తనతోనే ఉన్న ఒక డిసైపుల్ని దేవుడు అడిగాడంట, ఏమని, వీళ్ళందరికీ నేను బ్రెడ్ ఏ విధంగా మనం పెట్టగలము అని అడిగాడంట. దేవునికి తెలుసు, కానీ హీ వాంటెడ్ టు చెక్ ద ఫెయిత్ ఆఫ్ ఫిలిప్. He asked this only to test him, for he already had in mind that he was going to do. ఏదో ఒక మిరాకిల్ దేవుడు అక్కడ చేస్తాడని దేవునికి తెలుసు, కానీ హీ వాంట్ టు టెస్ట్ ద ఫెయిత్ ఆఫ్ ఫిలిప్. అంతమంది క్రౌడ్ కదిలి వస్తున్నారు. ఎందుకు అని అంటే జీసస్ చేసిన మిరాకిల్స్ని విని చూసి కదిలి వస్తున్న క్రౌడ్కున్న నమ్మకం. దేవుని పక్కనే ఉన్న వ్యక్తి ఫిలిప్ ఏమంటున్నాడు చూడండి. Philip answered, "It would take one more half a year's wage to buy enough bread for each one to have one bite." అంటే ఒక్క చిన్న బైట్ తినడానికి ఒక మొత్తం ఇయర్లో ఉన్న హాఫ్ వేజెస్ కూడా సరిపోవు అని దేవునికి చెప్తున్నాడు. దేవా, నువ్వు మిరాకిల్ చేయగలవు అని పలకలేదు. బికాజ్ హీ వాజ్ నాట్, ఇక్కడ మనం చూసుకుంటే దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఒబీడియంట్.
అంటే దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద పవర్ దట్ గాడ్ హ్యాస్. అంటే దేవుడు వాటర్ని వైన్గా మార్చింది చూశారు, చాలా మిరాకిల్స్ని చూశారు, చనిపోయిన వాళ్ళని లేపగా చూశారు, హీల్ ద సిక్ అంటే చాలామందిని స్వస్థపరచగా చూశారు వాళ్ళు. అయినా కానీ ఏం చెప్తున్నారు, ఇంతమందికి ఒక చిన్న బైట్ మనం ఇవ్వాలి అని అన్న ఒక ఇయర్ వేజెస్ సరిపోదు. ఆ ఎవర్ వేజెస్ అన్నది ఇక్కడ ఇట్ ఈస్ నాట్ రిటర్న్, ఇయర్ వేజెస్ సరిపోదని దేవునికి చెప్తున్నాడు. కానీ అక్కడ చూడండి, అనదర్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ ఆండ్రూ, సైమన్ పీటర్స్ బ్రదర్ స్పోక్ అప్, హియర్ ఈజ్ ఎ బాయ్ విత్ 5 barley loaves and 2 small fish, but how far will they go among so many? ఇక్కడ చెప్పే వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు, ఇతని దగ్గర ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 bread loaves ఉన్నాయి అండ్ 2 fishes ఉన్నాయి, ఇంతమందికి ఎలా వస్తుందని అతను కూడా ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. అంటే దేవునితో ఉన్న వ్యక్తులకి కూడా దేవుడు అని అంటే వాక్యం, అంటే వాక్యం విన్న వ్యక్తులకి కూడా వాక్యం మీద గ్రిప్ లేక, గాడ్ మీద ఒక కాన్ఫిడెన్స్ లేక పలుకుతున్న మాటలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ దేవుడు అక్కడ వచ్చిన వాళ్ళు అంతమంది క్రౌడ్ బాక్సెస్ తెచ్చుకోకుండానే ఉంటారా? కానీ తెచ్చుకొనే ఉంటారు. కానీ ఒక పిల్లవాడు మాత్రం అక్కడ వాళ్ళు అడగగానే ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హిజ్ ఒబీడియన్స్ అంటే నేను ఈ ఫుడ్ ఇచ్చేస్తే నాకు ఎలా ఈ పూట, కానీ ఆ పిల్లోడు ఆలోచించలేదు. తను ముందుగా వచ్చి నిలబడి ఆ ఒక్క ఫుడ్ని తను తెచ్చుకున్న బాక్స్ని అక్కడ దేవుని చేతికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వెన్ యు ఆర్ obedient in little, whatever you have, when you give it to the Lord, whatever it may be, your talents, your time, whatever it may be, అంటే నీకున్న స్తోమతలో, నీకున్న పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే వాళ్ళని పంపించడమో, లేకపోతే నువ్వు దేవుని గురించి చెప్పడమో, దేవుని రాజ్యానికి నువ్వు కొంచెమైనా, ఇఫ్ యూ గివ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆల్సో యూ విల్ నాట్ మిస్ ద రివార్డ్ అని చెప్పారు దేవుడు. నీకు చాతనైంది నువ్వు కొంచెంగా దేవుని యొక్క వాక్యాన్ని ఒబీడియంట్గా ఉండి నువ్వు చేసినప్పుడు అక్కడ వాళ్ళందరూ అబెండెంట్గా ఫుడ్ తిని 12 baskets ఆఫ్ ఫుడ్ మిగిలినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆ ఒక అబ్బాయి ముందుకు రాలేకపోతే దేవుడు చేయలేడా? చేస్తాడు మిరాకిల్. కానీ దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు. దేవుడు మనలో ఉన్న ఆయన మీద ఉన్న ఫెయిత్ని టెస్ట్ చేస్తాడు. మనం ఆయన వాక్యాన్ని ఒబీడియంట్గా ఉన్నామా లేదా, ఆయన ఒక వాక్యం ఎందుకు మనం సరిగ్గా వింటున్నామా, దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని ప్రాక్టీస్లో పెడుతున్నామా లేదా అన్నది దేవుడు మన నుంచి టెస్ట్ చేస్తాడు. ఒకవేళ మనం ఆ పరీక్షలో నెగ్గినప్పుడు మన పరీక్షని దేవుడు ఒక టెస్టిమనీగా మార్చేస్తాడు. అవర్ టెస్ట్ విల్ టర్న్ ఇంటూ టెస్టిమనీ. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి నుంచి ఒక పరీక్ష నీకు వచ్చింది అని అంటే దేవుడు నిన్ను దానికి వాడుకున్నందుకు సంతోషపడు. బికాస్ నువ్వు చాలామందికి టెస్టిమనీ చెప్పే వ్యక్తిగా నిలబడతావు రేపొద్దున వెళ్ళి పబ్లిక్లో. కాబట్టి ఈ యొక్క బాయ్ మరుగైపోయి ఉండొచ్చు, స్టోరీ మొత్తంలో జీసస్ మిరాకిల్ గురించి మాట్లాడచ్చు, జీసస్ ఫీడ్స్ 5,000 people అని మాట్లాడచ్చు. కానీ ఆ ఒక పిల్లవాడు ముందుకు వచ్చిన మూలాన్నే ఇటువంటి ఒక మిరాకిల్ని జరిగినట్టుగా మనం చూసుకుంటే, వాటర్ టర్న్ ఇంటూ వైన్ ఆల్సో వెన్ ఇట్ హ్యాపెన్, when Mary, when she involved in that, Jesus said, నా టైం ఇంకా రాలేదు అంటే మేరీని ఇన్వాల్వ్ కానియలేదు. కానీ తను ఏం చెప్పింది, వాట్ ఎవర్ హీ ఈజ్ సేయింగ్ డూ ఇట్ అని చెప్పింది డిసైపుల్స్కి. అప్పుడు డిసైపుల్స్ వెళ్ళి ఏం చేశారు, ఆ ఒక ఎంటీ ఉన్న పాత్రని వాళ్ళు వాటర్తో ఫిల్ చేశారు. అంటే దే ఫిల్ దట్ బాటిల్ విత్ వాటర్. అంటే ఏదో ఒక యాక్ట్ ఆఫ్ ఒబీడియంట్ దే డిడ్. అంటే నేను ఎందుకు చేయాలి ఇది, నువ్వు డైరెక్ట్ వైన్ చేయొచ్చు కదా, వై ఐ షుడ్ ఫిల్ ద వాటర్ అని అడగలేదు అక్కడ ఉన్న వాళ్ళు. దే వర్ ఒబీడియంట్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు చెప్పింది చేశారు, ఆ చిన్నది చేశారు. కాబట్టి దేవుడు దాని నుంచి అబెండెంట్గా అక్కడ బ్లెస్సింగ్స్ని దేవుడు కురిపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ పిల్లవాడు చేసిన ఒక చిన్న యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ కదండి, అక్కడున్న అంతమంది జనాలకి ఫుడ్ని ఇవ్వగలిగింది దేవుని యొక్క కృప ద్వారా. కాబట్టి ఇక్కడ చూసుకుంటే దెన్ another verse, Jesus said, have the people sit down. There was plenty of grass in that place and they sat down. About 5,000 men were there. Only men were 5,000. అంటే ఓన్లీ మెన్నే ఉన్నారంట 5,000. అంటే ఉమెన్ ఎంతమంది ఉన్నారు, కిడ్స్ ఎంతమంది ఉన్నారు, వీ డోంట్ హ్యావ్ ద కౌంట్ హియర్. జీసస్ దెన్ టుక్ ద లోస్, గేవ్ థ్యాంక్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు దోస్ హూ వర్ సీటెడ్ యాజ్ మచ్ యాజ్ దే వాంటెడ్. దే డిడ్ ద సేమ్ విత్ ద ఫిష్. ఎంతమంది కంటే అంతమందికి దేవుడు చేయి లేపి థ్యాంక్స్ గివింగ్ చెప్పి అందరికీ పంచమని ఇచ్చినప్పుడు అక్కడున్న జనాలకి మొత్తానికి కూడా ఫుడ్ ఇవ్వబడింది, బ్రెడ్ ఇంకా ఫిష్. వెన్ దే హ్యాడ్ enough to eat, he said to his disciples, gather the pieces that are left over, nothing be wasted.
ఏది కూడా వేస్ట్ కావద్దు, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఏది కూడా వేస్ట్ కావద్దు, ప్రతిదీ కూడా మీరు గ్యాదర్ చేయండి అని అన్నప్పుడు, సో దే గ్యాదర్డ్ దెమ్ అండ్ ఫిల్ 12 baskets with the pieces of 5 barley loaves left over by those who had eaten. 12 baskets of pieces వచ్చాయంట. అంటే 12 మీన్స్ లైక్ కంప్లీట్నెస్, యాజ్ ఆల్వేస్ కంప్లీట్నెస్. అంటే దేవుడు చాలా విషయాల్లో కూడా 12 గురించి మనం మొన్న 1,44,000లో కూడా చెప్పుకున్నాం కదండి. 12 రిప్రజెంట్స్ ద కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి 12 months ఉంటాయి మనకు కూడా. అందుకనే మనం చాలామంది ఏమంటారు, ఈ యొక్క వాక్యాన్ని చెప్పిన వాళ్ళు ఏమంటారంటే 12 months బ్లెస్సింగ్స్ అంటే మనకున్న ఫుడ్ని దేవుడు ముందుగానే మనకి ఇచ్చేసాడంట. ఒక చిన్న పిల్లోడి యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ద్వారా అక్కడున్న జనాలందరికీ ఫుడ్ తినడమే కాకుండా 12 baskets ఆఫ్ లోస్ని వాళ్ళు ఎత్తారంట. ఆ వేస్ట్ కూడా కావద్దు అని దేవుడు అక్కడ చేసినట్టుగా మిరాకిల్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఒక మిరాకిల్ చేశాడు అని అంటే ఐదర్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఒబీడియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్. అది జరగకుండా దేవుడు ఏది చేయలేకపోయాడండి. ఆయన ఉన్న సొంత ఊర్లోనే దేవుడు మిరాకిల్స్ చాలా తక్కువగా చేశాడంట. ఎందుకంటే చెప్తారు కదా, ప్రాఫిట్ ఈజ్ నాట్ బీ రికగ్నైజ్డ్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. అంటే తను ఉన్న ప్లేస్లో వాళ్ళు ఆయనని రికగ్నైజ్ చేయలేదు కాబట్టి అక్కడ మిరాకిల్స్ చాలా తక్కువగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దూరంగా ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి నమ్మి, ఆయన యొక్క వాక్యాన్ని నమ్మి, ఆయన కోసం పరిగెత్తుకొని వచ్చి ఆ ఒక్క యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ద్వారా ఆర్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ద్వారా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ని, వాళ్ళ యొక్క నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్ని పొందుకున్నట్టుగా, వాళ్ళ యొక్క హెల్త్ని పొందుకున్న విధంగా, వాళ్ళ యొక్క ప్రాణాన్ని కూడా తిరిగి చనిపోయిన వాళ్ళని కూడా దేవుడు లేపినట్టుగా చూస్తున్నాం. కానీ అది అందరి విషయంలో ఎందుకు పాసిబుల్ కాదు, ఒక చర్చ్లో ఎందుకు అందరూ ఆశీర్వదింపబడలేరు అని అంటే వాళ్ళ ఒబీడియన్స్ లెవెల్స్ మీద, దేవుడు చెప్పిన వాక్యానికి వాళ్ళు ఒబీడియంట్గా ఉండే రీతిని బట్టి, వాళ్ళకున్న ఫెయిత్ లెవెల్స్ని బట్టే వాళ్ళ జీవితాల యందు కార్యం జరుగుతుంది. కాబట్టి మనం చేయవలసింది ఒకటే, disobedience of one person, Adam and Eve, has brought the sin into the world. పాపాన్ని లోకంలోకి తీసుకొని వచ్చారు వాళ్ళ యొక్క యాక్ట్ ఆఫ్ డిజొబీడియన్స్ ద్వారా. దేవుడు అక్కడ చెప్పింది ఒకటే, మనకి ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మోజెస్ 10 commandments ఇచ్చారు, కానీ దేవుడు ఆదాము అవ్వకి ఇచ్చింది ఒకటే, ఆ ఒక్క ఫ్రూట్ తినద్దు, ఇంకా నీకు ఏదైనా చెయ్యి నువ్వు ఈ గార్డెన్ ఆఫ్ ఈడెన్లో అని చెప్తే ఆ ఫ్రూటే పోయి తిన్నారు. అంటే దట్ యాక్ట్ ఆఫ్ డిజొబీడియన్స్, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ద్వారా డెత్, సిన్ అన్నది భూమి మీదకి తీసుకొని వచ్చారు వాళ్ళు. కానీ జీసస్, హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్, వర్డ్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్, హీ బికేమ్ మ్యాన్ ఫర్ అస్. దేవుడు మన కోసం, వాక్యం మన కోసం, మన మధ్యలో నివసించడానికి వచ్చి మన కోసం చనిపోయి తిరిగి లేచి తండ్రిని చేరుకొని మళ్ళీ వచ్చి మనల్ని తీసుకొని వెళ్తా అన్నారు. అదే మన నిరీక్షణ, మన హోప్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు జీసస్ క్రైస్ట్ వచ్చి ఆయన రక్తం ద్వారా గాడ్కి మనిషికి మధ్యలో ఏర్పడిన ఒక బ్యారియర్ని తీసేసి హీ బికేమ్ ద వే, ద లైఫ్ అండ్ ద ట్రూత్. ఆయన ద్వారా తప్పించి తండ్రిని ఎవరు చేరుకోలేరు. బికాస్ ద సిన్, దేవుడు వచ్చింది ఆ సిన్ని బ్రేక్ చేయడానికి. ఆ సిన్ అన్నది దేవునికి మనిషికి మధ్యలో అడ్డంగా నిలబడింది. డిజొబీడియన్స్ ఈజ్ నథింగ్ బట్ ద సిన్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ యాడమ్. మనం ఇప్పుడు చూసుకుంటే యాడమ్ చేసిన తప్పు ఏంటి అని అంటే డిజొబీడియన్స్. అందుకే సిన్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్, పాపం ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా డిసొబీడియన్స్ని సూచిస్తుంది. కాబట్టి మనము వాక్యం యందు ఒబీడియంట్గా ఉండి, అక్కడ చెప్పాడు దేవుడు నోటితో, చెప్పారు వాళ్ళు డిసైపుల్స్, ఎవరి దగ్గర ఫుడ్ ఉందంటే ఒక బాలుడు ముందుకు రావడం నాన్నే ఒక చిన్న, తన దగ్గర ఉన్న ఆ చిన్న ఒక ఫుడ్ని దేవునికి ఇవ్వడం నాన్న, దేవుడు అంత పెద్ద మిరాకిల్ని దేవుడు ఆ ఒక ప్లేస్లో చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మిరాకిల్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు అక్కడున్న పీపుల్ యొక్క ఒబీడియన్స్ లెవెల్స్, అక్కడున్న పీపుల్ యొక్క ఫెయిత్ లెవెల్స్ని బట్టే మిరాకిల్స్ జరిగాయి. కాబట్టి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మొన్న చేస్తే ఈరోజు చేస్తాడు, ఈరోజు చేసిన దేవుడు రేపు చేస్తాడు. కానీ అదే నీకు ఒబీడియన్స్, సేమ్ ఒబీడియన్స్ నీ అందు ఉందా, అదే ఫెయిత్ నీ అందు ఉందా, then you will be successful and prosperous, then you will have his blessings, then you will have abundant prosperity in your life. obedience లేనిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఆయన మీద నమ్మకాన్ని నువ్వు పెంచుకోలేవు. ఒబీడియంట్గా ఉన్నప్పుడే, వెన్ యూ కీప్ ద బుక్ ఆఫ్ లా ఇన్ టు ప్రాక్టీస్, ఏదైతే చదువుతావో, ఏదైతే వింటావో, ఏదైతే చేస్తావో దాన్ని నువ్వు మళ్ళీ ధ్యానించావో, ఏదైతే మెడిటేట్ చేసావో దాన్ని తీసుకొని వెళ్ళి ప్రాక్టీస్లో పెట్టినప్పుడే
దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇంకా మనం చూసుకుంటే చాలా విషయాల్లో కూడా మనకి బైబిల్ రాయబడిన ఒక 3 స్టోరీస్లో కూడా ఎందుకు వాళ్ళు ఒక బ్లెస్సింగ్స్ని పొందుకున్నారు. మనం చూసుకుంటే పీటర్ విషయంలో కూడా పీటర్ రాత్రంతా శ్రమపడి ఫిషెస్ దొరకకుండా కష్టపడేటప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళి ఏం అడిగాడు, తన యొక్క దోణిని అడిగాడు, తన యొక్క బోట్ని అడిగాడు, కొంచెం షోర్ నుంచి ఇవతలికి తీసుకొని రా, నేను జనాలకి నా ఒక వాక్యాన్ని చెప్పాలి అన్నప్పుడు, ఆగుదేవా నేనే విసిగిపోయాను, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నేను ఇప్పుడు నైట్కి నేను ఇంకా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఐ డెంట్ గెట్ ఎనీథింగ్ ఎస్టర్డే నైట్ అని చెప్పి చిరాకు పడలేదు. దేవుడు అడగగానే తన యొక్క దోణని తీసుకొని వెళ్ళి దేవునికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దట్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, దట్ పీటర్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ రీప్డ్ హిమ్ మల్టీఫోల్డ్ బ్లెస్సింగ్స్, నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్. అంటే ఆ ఒక చిన్న యాక్ట్, దేవునికి ఆ ఒక దోణని తను ఇచ్చినందుకు దేవుడు ఏం చేశాడు, మళ్ళీ పీటర్ని వల ఒడ్డు, మళ్ళీ గో డీప్ అని చెప్పాడు దేవుడు. అంటే వాక్యంలో లోతుగా వెళ్ళు, మళ్ళీ నీ కష్టంలో మళ్ళీ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నడు అంటే దేవుడు అప్పుడు పీటర్ మళ్ళీ తిరిగి దేవుని క్వశ్చన్ అడగలేదు, యు ఆర్ అ కార్పెంటర్స్ సన్, వై ఆర్ యూ సేయింగ్ ఐఎమ్ ఎ ఫిషర్మ్యాన్ బై ప్రొఫెషన్ అని ఎక్కడ చెప్పలేదు. జీసస్ చెప్పిన మాటకు ఒబీడియంట్గా ఉండే పీటర్ కాబట్టే వెళ్ళి ఏం చేశాడు, మళ్ళీ వలవడ్డాడు. కాబట్టే హీ హ్యాడ్ నెట్ బ్రేకింగ్ ఫిషెస్ ఇన్ హిస్ నెట్. ఆ ఒక్క నెట్ చినిగిపోయేంత ఫిషెస్ని పొందుకున్నాడంట పీటర్. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు చేసిన మిరాకిల్ ఓకే, బట్ పీటర్ ఆ ఒక్క దోణనిచ్చి దేవుణ్ణి తన వైపుగా తిప్పుకున్నాడు. దట్ ఒబీడియన్స్ గాడ్ లైక్డ్ హిమ్. ఆ ఒక్క ఒబీడియన్స్ ద్వారా పీటర్కి నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఆ ఒక్క పీటర్కే రాలేదండి. మనం చూసుకుంటే పక్కనున్న పడవ వాళ్ళని కూడా పిలిచి ఆ పడవలోకి కూడా ఫిషెస్ని ఎక్కించారంట. అన్ని ఫిషెస్ని పొందుకున్నారు పీటర్ అక్కడ. కానీ అందులోనే లేడు. ఓడిపోయిన వ్యక్తిగా దేవుడు పీటర్ని పిలవలేదు, కానీ మంచి ఒక ఆశీర్వాదాలను ఇచ్చి ఈ లోకంలో గెలిచిన వాడిగా పీటర్ని పెట్టి దేవుని యొక్క రాజ్యానికి పిలిచాడు. యూ విల్ బీ అ ఫిషర్స్ ఆఫ్ మెన్ అని చెప్పాడు. దేవుని యొక్క రాజ్యం కింగ్డమ్ యొక్క పనిలోకి రమ్మని పిలిచినప్పుడు అక్కడ కూడా పీటర్ హీ వాజ్ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్. కాబట్టి మనం చూసుకుంటే పీటర్కి బ్లెస్సింగ్స్ వచ్చాయి. అందరు ఇదే చెప్తుంటారు, బ్లెస్సింగ్స్ అనగానే ఫిషెస్ పీటర్ అని మాట్లాడతారు. తనకు అది వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ హిస్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. పీటర్ యొక్క ఒబీడియన్స్ ద్వారానే తను ఆ యొక్క నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్ని పొందుకోగలిగాడు. ఇంకొక విషయంలో మనం చూసుకుంటే 2 Chronicles 20లో జెహోషాఫాత్ రాజు గురించి రాయబడి ఉంటుంది. అమ్మోనీయులు మోయాబీలు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, దేవా మేము వాళ్ళని వదిలేసాము, ఇజ్రాయెల్కి ఛాన్స్ ఉన్నా ఇజ్రాయెల్కి మేము వాళ్ళకి అగైనెస్ట్గా చేయలేదు, ఈరోజు చూడు వాళ్ళు మాకు రిటర్న్గా ఏమిస్తున్నారో అని దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడ జహాజియల్ అనే ఒక ప్రొఫెట్ ద్వారా వాళ్ళు విన్న ఒక వాక్యం ఏమంటే, గాడ్స్ ఇట్స్ నాట్ బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్స్. ఈ యొక్క యుద్ధం నీది కాదు, యెహోవాదే అని వాళ్ళు ఆ యొక్క ప్రొఫెట్ పలికినప్పుడు అది విని జెహోషాఫాత్ ఏం చేశారు చూడండి. జెహోషాఫాత్ బౌ డౌన్ విత్ హిస్ ఫేస్ టువర్డ్స్ ద గ్రౌండ్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ జూదా అండ్ జెరూసలేం ఆల్సో బౌ డౌన్. అంటే ఆ ఒక్క ప్రొఫెట్ ద్వారా దేవుని యొక్క మాట రిలీజ్ చేయబడినప్పుడు జెహోషాఫాత్ విన్నాడు ఒబీడియంట్గా విన్నాడు. ఒబీడియన్స్, హిస్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ హీ షోడ్ ఇన్ హిస్ యాక్షన్స్. Bowed on his face towards the ground and all the people of Judah and Jerusalem also bowed on. అక్కడ ఉన్న జనం మొత్తం కూడా దేవుని యొక్క నామంలో వంగారంట. They worship the Lord. Then some Levites of the families of, అంటే అక్కడ ఉన్న కొంతమంది పాస్టర్స్, అంటే లెవైట్స్ అంటే అక్కడ ఉన్న పాస్టర్స్గా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో వాళ్ళందరూ కూడా నిలబడి లౌడ్ వాయిసెస్లో దేవుణ్ణి ప్రేస్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆల్ ద పీపుల్ లెఫ్ట్ ఫర్ ద డెజర్ట్ ఆఫ్ టికియో. యాజ్ దే స్టార్టెడ్ జెహోషాఫాత్ స్టూడ్ అప్, హీ సెడ్, Judah, listen to me. People of Jerusalem, listen to me. Have faith in the Lord your God. He will take good care of you. Have faith in his prophets. You will have success. మన దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆయన యందు ప్రవక్తల యందు నమ్మకం ఉంచండి, దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ అని చెప్తున్నారంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం గురించి ప్రొఫెట్స్ చెప్పినా ఏం చెప్తారండి, స్పిరిట్ ద్వారా వాళ్ళు పొందుకున్న దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పలుకుతారు. కాబట్టి అవి విన్నప్పుడు ఒబీడియంట్గా ఉన్నప్పుడు దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఆ యొక్క యుద్ధంలో మనం సక్సెస్ఫుల్గా గెలుస్తామని ఆ యొక్క జెహోషాఫాత్ అక్కడ పలికినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ తను ఒక గుంపుని అరేంజ్ చేసి వాళ్ళతో పాటలు పాడించినట్టుగా మనం చూసినాం. అక్కడ పోయి జనాలు అడగలేదు, ఏంటిది యుద్ధం భూమిలో వచ్చి మమ్మల్ని సాంగ్స్ మనమైతే అడుగుతాం పక్క,
ఏంటిది మమ్మల్ని సాంగ్స్ పాడిపిస్తున్నారు, మన మీద యుద్ధానికి వచ్చి మనల్ని చంపేస్తారేమో, వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి దేవుణ్ణే తిరిగి క్వశ్చన్ చేసే వ్యక్తులుగా మనం ఉన్నాం. కానీ అక్కడ వాళ్ళు విన్నారు. దే షోడ్ ద యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ టువర్డ్ ద లార్డ్. అంటే వచ్చి ప్రొఫెట్స్ చెప్పబడిన మాట ద్వారా వాళ్ళు ఒబీడియంట్గా ఉండి దేవుణ్ణి ఆరాధించి, దేవా మై ఐస్ ఈజ్ ఆన్ యూ, అవర్ ఐస్ ఈజ్ ఆన్ యూ, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు అని చెప్పి నిలబడ్డప్పుడు యుద్ధం యెహోవా ఆడాడు. వీళ్ళు ఆడలేదండి. వీళ్ళు వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యంట, ఒకరినొకరు చంపేసుకున్నారంట. మళ్ళీ వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ఆస్తుల్ని కూడా తీసుకొని వచ్చినారంట యుద్ధం గెలిచిన విధంగా. మనం చూసుకుంటే యెహోషాఫాతుకి వచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క జయము ఎటువంటి విధంలో వచ్చింది అని అంటే వాళ్ళ యొక్క ఒబీడియన్స్ ద్వారా, తన ఒక ఒబీడియన్స్ ద్వారా తన ఒక యుద్ధాన్ని గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి బ్యాటిల్స్ని కూడా విన్ చేసే శక్తిని మన ఒక ఒబీడియన్స్కి ఉంది. మన చుట్టూ ఎటువంటి బ్యాటిల్స్ ఉన్నా, మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా, మనం దేవుని యొక్క వాక్యానికి హీట్ చేసి, విని, నమ్మి, దాన్ని ఒబే చేసి, అర్థం చేసుకొని, మెడిటేట్ చేసి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టినప్పుడు you will be successful and prosperous. Whatever be the situation you are in, you will definitely come out of that. ఇంకొక విషయంలో మనం చూసుకుంటే జాషువా వాళ్ళు ఇజ్రాయెల్ పీపుల్కి చెప్తున్నారు. ఇజ్రాయెల్ పీపుల్ 40 years విల్డర్నెస్లో ఉండి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురుపడిన పెద్ద విషయం ఏమి అని అంటే కానాన్ చేరుకోవడానికి ఎరుకో గోడలు, జెరికో వాల్స్, అవి చాలా పెద్దగా నిలబడ్డాయంట, అడ్డంగా నిలబడ్డాయంట. అప్పుడు వాళ్ళకి చెప్పింది ఏమంటే 6 days వాటి చుట్టూ తిరగండి, 7th day 7 times తిరగండి, తర్వాత అరవండి, పడిపోతాయని. ఇప్పుడు మనకు అలా ఎవరైనా చెప్తే పోయి మనం అరుస్తామా? తిరిగి క్వశ్చన్ చేస్తాం, ఏంటి ఇది, ఎందుకు ఇలాంటివన్నీ చెప్తున్నారు? కానీ అక్కడ ఉన్న జనం మొత్తం కూడా దేవుని యొక్క జాషువా ఒక మాటలకి విని, దేవుడు స్పిరిట్ ద్వారా పలికిన మాటలకు ఒబీడియంట్గా ఉండి, దేవుడు ఏది చెప్పాడో అదే చేశారు. 6 times తిరిగారు, 7th day 7 times తిరిగారు, తర్వాత అరిచారు, ఎరుకో గోడలు పడిపోయాయంట. మనుషులు పడగొట్టలేని గోడలు దేవుని వాళ్ళకున్న ఒబీడియన్స్ దేవుని మీద పడగొట్టగలిగారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు యుద్ధమాడినా, ఎరుకో గోడలు పడిపోయినా, పీటర్కి నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్ వచ్చినా, అక్కడ అంతమంది జనాలు ఫీడ్ చేయబడినా, ఇక్కడ మనం చూసుకుంటే జీసస్ ఈజ్ ఏబుల్ టు డూ మిరాకిల్స్. హీ ఈజ్ ఏబుల్. దేవుడు ఏబుల్గా ఉన్నాడు, అన్నీ చేయగలడు. లోకాన్ని సృష్టించిందే ఆయన. కానీ ఎప్పుడు మిరాకిల్స్ జరిగాయి, ఎప్పుడు దేవుడు యుద్ధం ఆడాడు, ఎప్పుడు నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్ వచ్చాయి, ఎప్పుడు అంతమందికి దేవుడు ఫీడ్ చేయగలిగాడు అని అంటే దేర్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, వాళ్ళ యొక్క విధేయత ద్వారా. విధేయత ఆశీర్వాదాలకి కీగా నిలబడిందంట, అంటే తాళం చెవిగా నిలబడిందంట. కాబట్టి ఈరోజు నీకున్న పరిస్థితుల్లో ఏదైతే నీకున్న మౌంటైన్, నీ లైఫ్లో ఏదైనా ఉండొచ్చు, దేవుని యొక్క వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో విను. అది విని, చదివి, దాన్ని అర్థం చేసుకొని, మెడిటేట్ చేసి, ఆ ఒక్క వాక్యానికి ఒబే చేసి, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్లో నడిచి, తద్వారా యూ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. నువ్వు యొక్క ప్రాబ్లమ్స్లో నుంచి కూడా నువ్వు సక్సెస్ఫుల్గా, ప్రాస్పరస్గా బయటికి రాగలవు. ఎటువంటి మౌంటైన్ ఉన్నా నీ జీవితంలో, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా, నువ్వు ఆవగింజంత దేవుని నమ్మినా, ఆయన యొక్క వాక్యానికి నువ్వు ఒబే చేసినా, దట్ మౌంటైన్ విల్ బి థ్రోన్ ఇన్ టు రివర్. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈరోజు మనం చేయవలసింది ఏంటి అని అంటే వాక్యం చెప్పేటప్పుడు విని దానికి ఒబే చేయండి. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. వై గాడ్? వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అ బ్లెస్సింగ్, యూ డింట్ ఆస్క్ వై. వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అ ప్రాబ్లమ్, వెన్ గాడ్ హ్యాస్ అలో యూ అ ప్రాబ్లమ్, వై యూ విల్ ఆస్క్ వై గాడ్, వై గాడ్? జస్ట్ బీ ఒబీడియంట్ టు హిస్. When he allowed something bad also, please take it with all your heart. Take the word and put it in your hands. Take the word, walk in the obedience with the Lord. God will definitely turn your mornings into dancing. నీ యొక్క బాధని దేవుడు, కష్టంని కూడా నీ యొక్క ఆశీర్వాదంగా మార్చేస్తాడు దేవుడు. ఆయనకి ఎంతో టైం పట్టదండి. కాబట్టి ఎప్పుడు గునుగుతూ సనుగుతూ ఉండే క్రైస్తవులుగా కాకుండా, కష్టం వచ్చిందని బాధపడకుండా, దేవుని యొక్క వాక్యానికి ఒబీడియంట్గా ఉండి, దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే తప్పకుండా
మనం నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్ని పొందుకుంటాం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితి నీదైనా, ఎటువంటి అనారోగ్యం నేను బాధిస్తున్నా తప్పకుండా దానిలో నుంచి మనం విజయాన్ని పొందుకోగలము. దేవుడు బైబిల్లో ఎటువంటి మిరాకిల్ చెప్పబడినా, ఎటువంటి అద్భుతాలు ఉన్నా, ఎటువంటి బ్యాటిల్స్ని జయించినా వాళ్ళ యొక్క యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ద్వారానే అది జరిగింది, అది సాధ్యమైంది. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యానికి ఒబీడియంట్గా ఉండడం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటామో కూడా ఒకసారి చూద్దామండి. లాస్ట్గా డ్యూట్రానమీ 28 చాప్టర్లో వీ ఆల్రెడీ మెడిటేటెడ్ ఆన్ ఇట్ లాస్ట్ మంత్. కానీ ఇప్పుడు ఒక్కోసారి మనం ఈ ఒబీడియన్స్ని ఇప్పుడు చదువుకున్న వాటిని మనం చూసుకుంటే, దేవుని యొక్క వాక్యానికి ఒబీడియంట్గా ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో ఉంటే, యూ విల్ బీ అ బ్లెస్సింగ్ ఇన్ ద సిటీ. అండ్ డ్యూట్రానమీ 28:3 నుంచి మనం చూసుకుంటే 28:2లో కూడా మనకు ఉంటుంది చూడండి, ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఆన్ యూ అండ్ అకంపెనీ యూ ఇఫ్ యూ ఒబే ద లార్డ్ యువర్ గాడ్. అంటే ఇట్ విల్ ఓవర్టేక్ యూ అని ఉంటుంది అనదర్ వర్షన్లో. ఆశీర్వాదాలు వచ్చి నిన్ను దాటి ముందుగా వెళ్ళిపోతాయంట. అంత ఆశీర్వాదాలు నీ జీవితంలో ఉంటాయంట. అంటే నీకు మీదుగా వెళ్తాయంట ఆశీర్వాదాలు వెన్ యూ ఒబే ద లార్డ్ యువర్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు 3rd verse ఉంటుంది చూడండి, యూ విల్ బీ బ్లెస్డ్ ఇన్ ద సిటీ అండ్ ద కంట్రీ. నువ్వు ఉన్న సిటీలో, నువ్వు ఉన్న కంట్రీలో, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ వూమ్ విల్ బీ బ్లెస్డ్, ద క్రాప్స్ ఆఫ్ యువర్ ల్యాండ్ విల్ బీ బ్లెస్డ్, ద ల్యాంబ్స్ అండ్ ద ఫ్లాక్స్, your basket and your kneading trough will be blessed. In your food ni దేవుడు ఆశీర్వాదం, you will be blessed when you come in and when you go out. నువ్వు లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా ఆశీర్వదింపబడినగా ఉంటావు. The Lord will grant all that the enemies who rise up against you will be defeated before you. నీ అగైనెస్ట్గా నీ శత్రువులు ఎవరైతే ఉంటారో నీ ముందే దేవుడు వాళ్ళని నశింప చేస్తాడంట, నీ కళ్ళ ముందుగానే. when they come and నీ దగ్గరికి వాళ్ళు 1 డైరెక్షన్లో వస్తే 7 డైరెక్షన్స్లో పారిపోతారంట. ఎప్పుడు వెన్ యూ ఒబే ద లార్డ్ యువర్ గాడ్. కాబట్టి ఇక్కడ ప్రతిది కూడా మనం ఇక్కడ రాయబడిన ప్రతి విషయం చదువుతూ వెళ్ళండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మనం చూసుకుంటే ఫస్ట్ సెట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమని ఉంది, వెన్ యూ ఒబే లార్డ్ యువర్ గాడ్ అని ఉన్నది. వీటి గురించి రాయబడి ఉంది 3 to 8 వర్సెస్లో. దేవుడికి ఒబే చేసినప్పుడు దేవుని యొక్క వాక్యానికి బ్లెస్సింగ్స్ అన్నీ నిన్ను ఫాలో చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్సెస్ మనం 9thలో మనం చూసుకుంటే, ఇఫ్ యూ కీప్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ వాక్ ఇన్ ఒబీడియన్స్. అంటే ఒక్కసారి ఒబీడియన్స్ యాక్ట్ని చేసి వదిలేయడం కాదు, వాక్ ఇన్ ఒబీడియన్స్. డే టు డే లైఫ్లో దేవుడికి ఒబీడియంట్గా నువ్వు నడిచినప్పుడు, మళ్ళీ ఇక్కడ చూడండి ఏమని ఉందో, కాల్డ్ then all the people on the earth see that you are called by the name of the Lord and they will fear you. నువ్వు దేవుని బిడ్డమని ఎరిగి నీకు భయపడతారంట. నువ్వు నీ యొక్క వాక్ అంటే నీ యొక్క జీవితంలో నువ్వు నడిచే విధానంని బట్టి జనాలు దేవుని బిడ్డగా నిన్ను చూసి భయపడతారంట. అండ్ ద లార్డ్ విల్ గ్రాంట్ యూ అబండెంట్ ప్రాస్పెరిటీ. పైన వచనాల్లో చూసుకుంటే వెన్ యూ ఒబే ప్రాస్పెరిటీ, వెన్ యూ వాక్ ఇన్ ఒబీడియన్స్. నువ్వు డే టు డే లైఫ్లో దేవునితో ఒబీడియంట్లో నువ్వు నడిచినప్పుడు ఇక్కడ ఏమని ఉంది చూడండి, లార్డ్ విల్ గ్రాంట్ యూ అబండెంట్ ప్రాస్పెరిటీ. అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు నిన్ను ఫిల్ చేస్తాడు. ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ రూమ్, నీ యొక్క అంటే నీకున్న ప్రతి పరిస్థితిలో, నీ యొక్క పిల్లల నుంచి నీకున్న లైఫ్ స్టాక్, అంటే అప్పుడు ఆ కాలంలో ఎంతమంత లైఫ్ స్టాక్ ఉంటే అంత గొప్ప వాళ్ళుగా, అంటే ఇప్పుడున్న నీకున్న పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్న ప్రాస్పెరస్ లైఫ్ ఏదైనా ఉండొచ్చు, అన్నిట్లో దేవుడు నిన్ను తలగా పెడతాడని ఉంది ఇక్కడ చూడండి. ద లార్డ్ విల్ ఓపెన్ ద హెవెన్స్. ఆకాశాలు వాకిలు నిప్పి దేవుడు నీ యొక్క స్టోర్ హౌజెస్ని ఫిల్ చేస్తాడంట. ఆ స్టోర్ హౌజెస్ని బ్యాంక్ బ్యాలెన్స్ అవ్వచ్చు, నీకున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుడు ఈరోజు నిన్ను బౌంటిఫుల్గా నింపుతాడు. ఎప్పుడు వెన్ యూ వాక్ ఇన్ ఒబీడియన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాల్లోనే నడిచినప్పుడు దెన్ యూ విల్ సీ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ పోరింగ్ అవుట్, ఓపెనింగ్ ద హెవెన్ని తెరిచి దేవుడు నీ మీద ఒక బ్లెస్సింగ్స్ని కురిపిస్తాడంట. 12th verseలో మనం చూసుకుంటాం, ఆన్ యువర్ ల్యాండ్ ఇన్ సీజన్ అండ్ టు బ్లెస్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నువ్వు చేసిన ప్రతి చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యూ విల్ లెండ్ టు నేషన్స్, యూ విల్ బారో ఫ్రమ్ నన్. నువ్వు నేషన్స్కి అప్పిచ్చేవాడిగా ఉంటావు, ఎక్కడ కూడా నువ్వు అప్పు చేసేవాడిగా ఉండవు. ద లార్డ్ విల్ మేక్ యూ ద హెడ్ నాట్ ద టెయిల్. నిన్ను తలగా పెడతాడు, తోకగా పెట్టడు నీ తండ్రి. ఇఫ్ యూ పే అటెన్షన్, ఇప్పుడు చూడండి ఇంకొకటి, ఇఫ్ యూ పే అటెన్షన్ టు ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ that I give you this day and carefully follow them. ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు మీకు ఇవ్వబడ్డాయో, ఏదైతే వాక్యం మీకు చెప్పబడిందో, ఏదైతే కమాండ్మెంట్స్ దేవుడు మీకు ఇచ్చాడో, అది మీరు పే అటెన్షన్, మీరు విని దాన్ని అర్థం చేసుకొని దాన్ని నువ్వు అటెంటివ్గా విని దాన్ని కమాండ్స్ని మీరు ఫాలో చేసినప్పుడు, దెన్ ఐ విల్ దిస్ డే ఐ కేర్ దెన్ యూ విల్ బి ఆల్వేస్ అట్ ద టాప్, నెవర్ బి బాటమ్.
నువ్వు ఎప్పుడు ఎత్తుగా నిలబడే వ్యక్తిగా ఉంటావు, ఎప్పుడు కూడా కిందిగా నిలబడే వ్యక్తిగా దేవుడు నిన్ను పెట్టాడు అని ఉంది. 14th verse, do not turn aside from any of the commands I give you today to the right or the left. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడిచ్చిన కమాండ్మెంట్స్ దారిలో నుంచి నువ్వు తప్పుకోకు, రైట్కి కానీ లెఫ్ట్కి కానీ. దేవుడిచ్చిన దారిలో నువ్వు నడువు. బ్లెస్సింగ్స్ విల్ కమ్ అండ్ ఓవర్టేక్ యూ. నీ మీదిగా వచ్చి నీ మీదిగా పొంగి పొర్లుతాయి బ్లెస్సింగ్స్. గాడ్ విల్ ఓపెన్ ద హెవెన్స్ ఫర్ యూ అండ్ హీ విల్ ఫిల్ యువర్ స్టోర్ హౌసెస్ బౌంటిఫుల్లీ. కాబట్టి ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేవు అని అంటే, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు ద గాడ్స్ వర్డ్. దేవుడి యొక్క వాక్యానికి, దేవుని యొక్క కమాండ్మెంట్స్కి మనం ఒబే చేయనప్పుడు, అది విని ఒబే చేయడం ఒకటి, 2 మెడిటేట్ ధ్యానించడం రెండోది. విని ధ్యానించి దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు, వెన్ యూ కీప్ ద వర్డ్, ద బుక్ ఆఫ్ లా ఇన్ టు ప్రాక్టీస్, దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. బీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్ అని చెప్తుంది Joshua 1:7. కాబట్టి ఎటువంటి పరిస్థితి మీ ముందుగా నిలబడినా ఒకటే మీరు చేయండి. సిల్లిగా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అని అనుకోకండి. ప్రతిదీ కూడా బైబిల్లో మీరు చూస్తే జోషువాకి ఇచ్చిన విషయమే కానీ, పీటర్కి చెప్పిన విషయమే కానీ, వాళ్ళు చిన్న విషయంలో వాళ్ళు దేవుని యందు చాలా జాగ్రత్తగా, అటెంటివ్గా, దేవుని నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాటకి, ప్రొఫెట్స్ నుంచి వచ్చిన ప్రతి మాటకి వాళ్ళు ఒబీడియంట్గా ఉండడం ద్వారానే వాళ్ళు యుద్ధాలను గెలిచారు. అబెండెంట్ బ్లెస్సింగ్స్ని పొందుకున్నారు, నెట్ బ్రేకింగ్ బ్లెస్సింగ్స్ని పొందుకున్నారు. ఆశీర్వాదాలను వాళ్ళ మీదుగా పొర్లు పారేటట్టు వాళ్ళు చేసుకోగలిగారు. కాబట్టి అందరూ క్రైస్తవులే, అందరూ దేవుని నమ్ముకున్న ప్రజలే. కొంతమంది ఎందుకు ఆశీర్వదింపబడుతున్నారంటే, ఆ కొంతమంది దేవుని యొక్క వాక్యానికి ఒబీడియంట్గా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏ కష్టాన్ని జీవితంలో ఇచ్చినా, దట్ టెస్ట్ విల్ డెఫినెట్లీ టర్న్ ఇన్ టు టెస్టిమనీ. దయచేసి ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించకండి. వై? దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా వినండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని నలుగురికి ఆశీర్వాదకరంగా పెడతాడు. అబ్రహాంలాగా ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించిందని నమ్ముతున్నాను. ఒక ప్రేయర్ చేసుకొని మనం ఈ యొక్క సెషన్ని క్లోజ్ చేసుకుంటాం. దేవా, ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఒబీడియన్స్ ఈజ్ ద కీ టు యువర్ బ్లెస్సింగ్స్ అని చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. యొక్క వాక్యాన్ని నా యొక్క మనసులో మీరు పెట్టిన భారాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీ యొక్క వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకొని ధ్యానించి చెప్పిన వాక్యానికి మేము ఒబీడియంట్గా ఉండి మీ యొక్క వాక్యాన్ని మేము ప్రాక్టీస్లో పెట్టే బిడ్డలుగా ఉంచు భాగ్యం దయచేయండి తండ్రి. ఎందుకు తండ్రి నాకు ఈ బాధ అని ప్రశ్నించే క్రైస్తవుల్లాగా కాకుండా తండ్రి, మేము ఎటువంటి విషయాల్లో మీకు ఒబీడియంట్గా లేమో మమ్మల్ని మేము సరి చేసుకుని బిడ్డలుగా చేయండి తండ్రి. మీ అందు మేము ఒబీడియంట్గా ఉండి మీకు చెప్పబడిన వాక్యాన్ని నమ్మి అర్థం చేసుకొని మెడిటేట్ చేసి దాన్ని ప్రాక్టీస్లో పెట్టినప్పుడే మేము సక్సెస్ఫుల్గా ప్రాస్పరస్గా మారగలం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా అని అర్థం చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి తండ్రి. మా హృదయాలను తెరవండి తండ్రి. మీ యొక్క రాకడ దగ్గరగా ఉంది తండ్రి. మీ యొక్క ర్యాప్చర్ ఏ నిమిషమైనా జరగచ్చు తండ్రి. అటువంటి బిడ్డలు మేము ఎత్తుబడి భాగ్యం దయచండి తండ్రి. మీ యొక్క వీ షుడ్ వాక్ ఇన్ ఒబీడియన్స్ విత్ యువర్ వర్డ్ లార్డ్. ఈ జీవితంలో మేము జీవించినంత వరకు తండ్రి మీ యొక్క వాక్యానికి ఒబీడియంట్గా నడుచు బిడ్డలుగా చేయండి తండ్రి. డే టు డే లైఫ్లో తండ్రి ప్రతి చెప్పబడిన వాక్యాన్ని తండ్రి, చెవులు ఉన్నవారు వినును కాక అని చెప్పినట్టు విధంగా తండ్రి ప్రతి ఒక్క మనసుల్ని తెరవండి తండ్రి. వాళ్ళు విన్న వాక్యాన్ని విని వదిలేయకుండా దాన్ని ప్రాక్టీస్లో పెట్టి తండ్రి వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రాస్పరస్గా మారు బిడ్డలుగా చేస్తారని నమ్ముచ్చు. ఈయనకు దినపంలో వేసాను పెరట అతనంత బతిమలాడు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. ఐ ఆల్వేస్ సే ర్యాప్చర్ ఈజ్ వెరీ నియర్, దట్ మే హ్యాపెన్ ఎనీ మూమెంట్. మనము దేవుని సన్నిధిలో ఎత్తబడాలి, ఆయన బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్గా, ఆయన యొక్క బ్రైడ్గా మనం ఎత్తపడాలి, ఆయన వధువు సంగమంగా మనం ఎత్తబడాలి అని అంటే వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. దేవుని యొక్క వాక్యం దారిలోనే మనం నడవాలి. డే టు డే లైఫ్లో వీ షుడ్ వాక్ ఇన్ ఒబీడియన్స్. ఈ యొక్క జీవితంలో సక్సెస్ఫుల్గా ప్రాస్పరస్గా మారితే సరిపోదండి, దేవుని యొక్క రాజ్యానికి కూడా మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి దేవునితో ప్రాస్పరస్ లైఫ్లో ఏడేంద విందులో దేవునితో సంతోషపడే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఈరోజు వాక్యం ఒబీడియంట్ ఈజ్ అ కీ టు బ్లెస్సింగ్స్, యువర్ బ్లెస్సింగ్స్. కాబట్టి దేవుణ్ణి ఎందుకు అని ప్రశ్నించకుండా దేవుడు చెప్పిన వాక్యాన్ని ఫస్ట్ ఒబే చేయండి, నెక్స్ట్ మెడిటేట్ చేయండి, ధ్యానించండి. తర్వాత కీప్ ద బుక్ ఆఫ్ లా ఇన్ టు ప్రాక్టీస్. చదివిన దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. బీ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్ అని వాక్యం చెప్తుంది. ఎక్కడ కూడా అధైర్య పడకండి. ఒక చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించిందని నమ్ముతూ రేపు మళ్ళీ నైట్ మెడిటేషన్లో కలుసుకుందామండి. అప్పటి వరకు షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.